ఓం నమ శివాయ. లైవ్లో ఉన్న మిత్రులు లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. కాబట్టి మన తరతరాల శ్రమ ద్వారా ఏర్పడిన నాగరికతను మనం పాడు చేసుకోకూడదు అనేది పెద్దలు చెప్పే ముఖ్య విషయం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన నాగరికతని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే పాశ్చాత్య పోకడలకు పోయి మన నాగరికతను పక్కన పెట్టొద్దు. పాశ్చాత్య పోకడలే, మన దేశ నాగరికత పోకడలు మన దేశ నాగరికత పోకడలే. కాబట్టి ఎవరి స్టైల్ వారిదే. మనం ఇతరులని వారి నాగరికతను మనం నిందించడానికి లేదు. వారి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారు అలా ఉంటారు. ఇక్కడ మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం ఎలా ఉంటాము. కాబట్టి ఎవరి పరిస్థితులు వారి గొప్పవి. కాబట్టి ఇక్కడ ఎవరిని తక్కువ చేసే అంశం కాదు. ఓకేనా? మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది అని మెసేజ్ వచ్చింది. ఓకే, విజయవాడలో పిడుగులు పడే అవకాశం ఉందంట. విజయవాడ పుర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి. బెంచ్ సర్కిల్కి నియర్ బాగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు మెసేజ్ ఇచ్చారు. విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్ సరౌండింగ్స్ అంతా కూడా పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి మెసేజ్ వచ్చింది. అందరూ విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్ సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళంతా కూడా ఈ అలర్ట్ అవ్వండి ప్లీజ్. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి. ఏపీ విపత్తుల సంస్థ. ఓకే, ఇప్పుడే వచ్చింది 10:55కి వచ్చింది మెసేజ్. ఓకే, భగవద్గీత వింటా కష్టాలు ఉంటాయి అంటారు, నిజమేనా సార్? నో నో నో. భగవద్గీత వినడం వల్ల మనకి ధైర్యం వస్తుంది. ఎటువంటి కష్టానైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఒక్కటే గుర్తుంచుకో, భగవద్గీత అయినా రామాయణమైన అవి ఏంటంటే కష్టాలను, ఎందుకంటే అవి మనం లైవ్ మన బ్రతికే విధానం భగవద్గీత. ఎందుకంటే ప్రతి నిత్యం నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీకు కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది, రకరకాలు ఉంటాయి. వాటన్నిటికీ కూడా లైవ్ అనమాట. లైవ్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో దొరుకుతుంది. ఎక్కడో ఒక చోట నువ్వు పుస్తకంలో వేలు పెట్టి ఎక్కడో ఒక చోట తీసి ఒక శ్లోకం చదివితే నువ్వు జరిగే నీ పరిణామాలకి అనుసంధానంగా శ్లోకం ఉంటుంది. అది భగవంతుడు ఇచ్చిన కృప అనమాట మనకి. కాబట్టి భగవద్గీత తెలుసుకుంటే కష్టాలు వస్తాయి అనేది తప్పు మాట. ఎందుకంటే ఇతిహాసాలు అనేవి ఈ సృష్టిలో అవన్నీ జరిగినాయి. ఆ జరిగినవన్నీ మనకి ఈరోజు ఒక ఇతిహాస రూపంలో మనకు ఉన్నాయంటే కారణం ఏంటి? ఫలానా కాలంలో ఫలానా రావణాసురుడు సీతమ్మని ఇబ్బంది పెట్టడం మూలంగా అతను ఏమయ్యాడు, రాముడు లక్ష్మణుడు అడవిలో అన్నమాట జవదాటకోకుండా ఉంటే ఏమయ్యిద్ది, గీత దాటితే సీతకి ఏమయ్యింది, అవతారాల్లో ఇబ్బందులేంటి, వాటి గత అవతారంలో పొందిన అంటే కర్మఫలం, కర్మ అనేదానికి మనం ఎంత ఉంటామంటే భగవంతుడన్నా ఎక్స్క్యూజ్ చేస్తాడేమో కానీ కర్మ ఎక్స్క్యూజ్ చేయదంట. దానికి ఉదాహరణే ఇవన్నీ ఇతిహాసాలు తెలుసుకోవాలి మనం. థ్యాంక్ యూ మనోహర్. కాబట్టి ఇతిహాసాలు అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాలి. భగవద్గీత వల్ల కష్టాల్లో ఉంటే మనం దరి చేరటానికి భగవద్గీత బాగా ఉపయోగపడుతుంది. మన లైవ్ ఎగ్జాంపుల్, మనం బ్రతికే బ్రతుకు విధానమే భగవద్గీత. భగవద్గీతలో మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం చూసావా, మనకి లైవ్ అనమాట అది. దానిలో భగవద్గీత 700 శ్లోకాల్లో మన జీవితం దానిలో కనిపిస్తుంది. లైవ్కి ఉదాహరణ అంటే భగవద్గీత అంట. అందరూ లైవ్ అంటే జరుగుతున్నది చూపిస్తాం, మన జీవితం జరుగుతున్నది చూపించింది భగవద్గీత. ఓకేనా?